హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈసీఐఎల్ అంటారు ఈ నోటిఫికేషన్. ఇది ఈసీఐఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అయితే తిట్టింది. ఇది అప్రెంటిస్షిప్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్లో వచ్చేసి నేను ఈసీఐఎల్లో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్వెస్టింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్. ఇది వచ్చేసి ఐటీఐ చేసిన వాళ్ళకి ట్రేడ్ అప్రెంటిస్ కింద నోటిఫికేషన్ అయితే దీనికి రిలీజ్ చేశారనమాట. ఇది చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ ట్రేడ్స్ ఎవరెవరికి ఎన్ని పోస్టులు చూసుకుంటే ఈఎంకి వచ్చేసి 160 పోస్టులు ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చూసుకుంటే నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ 70 పోస్టులు, ఫిట్టర్ 70 పోస్టులు, మెకానిక్ 17 పోస్టులు, టన్నర్ 17 పోస్టులు, మెషినిస్ట్ గ్రైండర్ 13 పోస్టులు, సిఓపిఏ 22 పోస్టులు, పెయింటర్ 4 పోస్టులు, వెల్డర్ 22 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేసి 437 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఐటీఐ చేసిన వాళ్ళకి. ఇది ఓవరాల్గా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అబవ్ ఉండాలి, 25 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. ఓబీసీ 28 ఇయర్స్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ అయితే 30 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ చూసుకుంటే 10 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. అప్రెంటిస్షిప్ అనేది 1 ఇయర్ మనకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఈజ్ ద రెస్పెక్టివ్ ట్రేడ్స్ అనమాట. మనకి ఐటీఐ చేసి ఉండి ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఉండి ట్రేడ్కి అనేది మనకి అప్లై చేసుకోవచ్చు అనమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది ఐటీఐ మార్క్ మెరిట్. అంటే మనకి ఐటీఐ మార్క్స్ని బట్టి మనకి ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. 70% ఆఫ్ సీట్స్ విల్ బి ఎంగేజ్ విత్ గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్ అండ్ 30% సీట్స్ విత్ ప్రైవేట్ ఐటీఐ స్టూడెంట్స్. అంటే మనకి 70% గవర్నమెంట్ ఐటీ చేసిన వాళ్ళకి, 30% ప్రైవేట్ ఐటీ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి చూసుకుంటే 7/10/2024, 9/10/2024 మధ్యలో మనకి వెరిఫికేషన్ చేస్తారనమాట. మీకు అయిపోయిన తర్వాత ఈమెయిల్ రావడం జరుగుతుంది. అప్పుడు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వెన్యూ వచ్చేసి మనకి హైదరాబాదు, ఈ అడ్రస్కి వెళ్ళాలన్నమాట మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. అది మెయిన్ అయితే జనరల్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ వచ్చి అవుట్ అప్లై చూసుకుంటే ఈ క్యాండిడేట్ హూ ఆర్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మస్ట్ ఫస్ట్ మనకి దీనికి అప్లై చేసినప్పుడు ఫస్ట్లో మనం ఏం చేయాలంటే ఇది అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ నోటిఫికేషన్లో మనకి ఫస్ట్ దీంట్లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట ఈ ఫస్ట్ స్టెప్లో. తర్వాత వచ్చేసి ఈసీఐఎల్ కెరియర్లో వెళ్తే మనకి జాబ్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. దానిలో మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మాత్రం అప్రెంటిస్షిప్ ఈ .ఇండియా గవర్నమెంట్ .inలో కన్ఫర్మ్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ ఆపరేషన్స్ 13/19 అంటే మనకు 13వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. 29th వరకు టైం ఉంది. అయితే ఈ మంత్ లాస్ట్ వరకు టైం ఉంది. ఆ లోపు మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే. ఇది ఇక్కడ డేట్స్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి 13వ తారీఖు ఓపెన్ అవుతుంది, 29 లాస్ట్ డేట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 7 నుంచి 9 మధ్యలో అవుతుంది అనమాట. కంప్లీట్ ఆల్ జాయినింగ్ ఫార్మాలిటీస్ అయితే 30 తారీఖు లాస్ట్ ఎండ్ అవుతుంది. మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది 11/1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అది లింక్ అని ఓపెన్ చేశారంటే డైరెక్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.